హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ. మన పెళ్లి. అన్ని విషయాలు మర్చిపోయి హ్యాపీగా ఉండు. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? అని అడుగుతాడు తన కళ్ళలోకి చూస్తూ. హ్మ్. అని చెప్పి నవ్వుతూ మధుని కౌగిలించుకుంటుంది పూరి. నీకసలు సిగ్గుందా? ఎన్నిసార్లు వాడితో తన్నులు తింటావురా? ఇండియా వచ్చిన వెంటనే ఇంటికి రావాలి అని తెలీదా? వాడి చేతిలో చావు తన్నులు తిని మళ్ళీ సిగ్గు లేకుండా హాస్పిటల్ బెడ్ మీద పడ్డావు. విషయం బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పేపర్ వాళ్ళు, ఆ కెమెరా పట్టుకుని వచ్చే టీవీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా తల ఎక్కడ పెట్టుకోవాలి? అయినా ఆ పిల్ల వద్దు అంటోంది కదరా! సిగ్గు లేకుండా మళ్ళీ దాని వెనకే తిరుగుతావెందుకు? నీకు బోల్డన్ని పెద్ద పెద్ద సంబంధాలొస్తున్నాయి. ఇప్పుడే చెప్తున్నా. ఈ విషయం ఇక్కడితో ఆపేసి చక్కగా పెళ్లి చేసుకున్నావా నా కొడుగ్గా ఉంటావు. లేదంటే నా సంగతి తెలుసు కదా! అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, చిరాకు పడుతూ కొడుకుని చాలాసేపు తిట్టి, ఫైనల్‌గా విసుగొచ్చి బయటికి వెళ్ళిపోతాడు గోపీనాథ్. చూడు కుమార్, నీకు ఆ అమ్మాయికి పెళ్లి కుదిరితే చెప్తాను అని చెప్పాను. అంతేగాని నువ్వే వచ్చి ఆ అమ్మాయి పెళ్లి చెడగొట్టి, తనని నీ పిచ్చి ప్లాన్లు వేసి మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోమని కాదు. ఈపాటికే ఆమెకి పెళ్లయిపోయి ఉంటుంది. ఇంకా నోరు మూసుకుని ఆ అమ్మాయిని మర్చిపోతే నీకే మంచిది. ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వెళ్తే, మీ నాన్నతో పాటు నేను కూడా నీ మీద జాలి చూపించడం మానేసి, ఇంట్లో నుంచి బయటికి తోసేస్తాను అని కోపంగా హాస్పిటల్లో కుమార్‌ని మాత్రం వదిలేసి, గోపీనాథ్, లలిత ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. అరుణ్ కాసేపుండి సారీ చెప్పి, వాడి ఫ్లైట్‌కి టైమైపోతోందని బాయ్ చెప్పేసి, ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. కుమార్‌కి మధు ఒకే దెబ్బ కొట్టినా కూడా, అది డైరెక్ట్‌గా ముక్కు మీదే తగులుతుంది. ముక్కు మీద చాలా గట్టిగా గుద్దటం వల్ల ముక్కులో నరాలన్నీ చిట్లిపోయి తనకి స్మెల్లింగ్ సెన్స్ పోయిందని డాక్టర్లు చెప్పేస్తారు. తన అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఎవరూ తనకి సపోర్ట్ చేయకుండా అలా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోవడంతో కుమార్‌కి ఇంకా కోపం పెరుగుతుంది. దీనంతటికీ కారణం పూరి, మధులే అని ఇంకా పగ పెంచుకుంటాడు. నీకు ఎంతో ఇష్టమైన ఆ పూరిని నీకు దక్కనివ్వను. నాకు దక్కలేదు కాబట్టి అది నీకు కూడా దక్కడానికి వీల్లేదు. ఎలాగైనా దాన్ని చంపేసి నేనేంటో నీకు చూపిస్తాను మధు అని కసిగా తన మనసులో అనుకుంటాడు కుమార్. పిల్లలు పెళ్లికి ఒప్పుకోవడమే లేట్ అన్నట్టు సత్యం గారు వెంటనే ఆ నెక్స్ట్ డేనే వెళ్లి పంతులు గారిని పిలిపించి వాళ్ళిద్దరి జాతకాలు చూపిస్తారు. వాళ్ళిద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయని పంతులు గారు చెప్పి, ముహూర్తం ఎన్ని రోజుల్లో చూడమంటారు అని అడుగుతారు. సత్యం గారు ఏదో చెప్పేలోపే పూరి వాళ్ళ అమ్మమ్మ, పంతులు గారు దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే అదే చెప్పండి చాలు. తొందరగా చేస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది. నీకు ఈ పెళ్లి గోలేంటమ్మా? ఎప్పుడు చూడు పెళ్లి, పెళ్లి అంటూనే ఉంటావు అంటుంది వాణి చిన్నగా నవ్వుకుంటూ. అప్పుడు వేరు, ఇప్పుడు వేరే. ఇప్పుడు నా మనవడికి, నా మనవరాలికి పెళ్లి. ఊర్లో అందరికీ పిలిచి, చుట్టాలందరినీ పిలిపించి ఎంతో ఘనంగా చేయాలి. అలాగే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని ఒక వారం రోజులు నా దగ్గర ఉంచాలి. ముందే చెప్తున్నా అంటూ కండిషన్ ముందే చెప్పేస్తుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. అందరూ నవ్వేసి, అలాగే వాళ్ళకిష్టమైతే ఇక్కడే ఉంచుకో. మాకేం ఇబ్బంది లేదు అంటారు. ఇదంతా పక్కన రూమ్‌లో నుండి మధు, పూరి వింటూ నవ్వుకుంటూ ఉంటారు. మీరు దగ్గరలో ఏది మంచిదో అదే చెప్పమన్నారు కాబట్టి, ఇంకో వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. మీరు ఓకే అంటే అదే ముహూర్తానికి ఖాయం చేసేస్తాను అంటారు పంతులు గారు నవ్వుతూ. అలాగే. అదే ఖాయం చేయండి అంటుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. మిగతా అందరూ కూడా నవ్వుతూ అదే మంచిది చేసేయండి అంటారు. నెక్స్ట్ డేనే పసుపు దంచడం మొదలుపెట్టి గోధుమ రాయి వేసి పెళ్లి పనులన్నీ మొదలుపెట్టేస్తారు. ఈసారి ఇంకా సంతోషంగా సత్యం గారు, రాజుగారు కలిసి పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. పెళ్లికి కళ్యాణ మండపం వద్దు, ఇంటి దగ్గర చేద్దాం అనుకుంటూ కావాల్సినవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లికి అన్నిటికంటే షాపింగ్ ముఖ్యం. మేమే వెళ్లి మీ అందరి షాపింగ్ కూడా చేసేసి వస్తాం అంటుంది వాణి వాళ్ళ ఆయనతో. నాకు తెలిసే మొన్న ఏదో హడావిడిలో పెళ్లి అని పూరికి ఎలాగ ఇష్టం లేదని ఆగిపోయావు. ఇప్పుడు షాప్ మొత్తం కొనిపించే వరకు ఆగవు కదా. నాకు తెలుసు. వెళ్ళు. కానీ కొంచెం చూసి కొనవే. దండం పెడతాను అంటూ బ్రతిమలాడుకుంటారు రాజుగారు. చెయ్యనీయలేరా రాజు. ఏం కాదు. చెల్లి, మీకు ఏం కావాలంటే అవన్నీ తీసుకోండి అంటూ తన క్రెడిట్ కార్డ్ తీసి పూరి చేతిలో పెడతారు సత్యం. పూరి, మధు, వాణి, లక్ష్మి నలుగురు కలిసి దగ్గరలోనే ఉన్న టౌన్‌కి వెళ్లి షాపింగ్ మొదలుపెట్టేస్తారు. పెళ్లి చీరలన్నీ సెలెక్ట్ చేయడంలో పూరి యమా బిజీగా ఉంటుంది. కామన్‌గా ఉండే మెరూన్ కలర్ బ్లౌజ్ ఒకటి ముందే పట్టుకొని
ఒక్కో కలర్ పట్టు చీర తీసి ట్రయల్ రూమ్ లోకి వెళ్లి ఆ బ్లౌజ్ వేసుకుని ఆ చీరలు కట్టుకుని బయటకొచ్చి వాళ్ళ అమ్మకి అత్తకి చూపిస్తూ ఉంటుంది పూరి. అవన్నీ చూస్తూ నా కోళ్ల పిల్ల బంగారం, ఏది కట్టుకున్నా బుట్టబొమ్మలాగే ఉంటుంది, నా దిష్టే తగిలేలా ఉంది, ఇంక పెళ్లిలో వచ్చిన వాళ్ళంతా ఎంత దిష్టి పెడతారో అంటూ చేతులు పూరి మొహం చుట్టూ తిప్పి మెటికలు విరుస్తూ ఉంటుంది లక్ష్మి. వాణి కూడా నవ్వుతూ మొత్తానికి ముగ్గురు కలిసి కొన్ని చీరలు సెలెక్ట్ చేస్తారు. రిసెప్షన్ కి నాకు లెహంగా కావాలి, మీరు మీకు చీరలు చూడండి, నేను చూసుకుని వస్తాను అంటూ డ్రెస్ సెక్షన్ లోకి నడుస్తూ ఉంటుంది పూరి. సడన్ గా పూరి చేయి పట్టుకుని వెనక నుంచి పక్కకు లాగేస్తాడు మధు. హా అంటూ భయపడి మధుని చూసి నోటిదాకా వచ్చిన అరుపుని కష్టంగా మధ్యలోనే ఆపేస్తుంది పూరి. చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్లి ఎవరూ చూడకుండా ట్రయల్ రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేస్తాడు మధు. అప్పటికే పూరి టెన్షన్ పడుతూ ఉంటుంది, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని. డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి వెంటనే మధుని గట్టిగా హక్ చేసుకుంటాడు మధు. పూరి నవ్వుకుంటూ మధుని తను కూడా గట్టిగా కౌగిలించుకుని, ఏంటో మా చపాతీకి ఈరోజు ఇంత ప్రేమ పొంగుకొచ్చింది నా మీద అంటుంది. నా పూరి నా ఇష్టం, ఎప్పుడైనా చూపిస్తా, ఎలా అయినా చూపిస్తా, నీకేంటే అంటాడు వదలకుండానే. దానికి మనం ఎక్కడున్నామో కూడా చూసుకోవాలి బావగారు. ఇప్పుడు మనం ఉన్నది షాపింగ్ మాల్లో, ఎవరైనా వస్తే ఇంకంతే. అసలే అమ్మ వాళ్ళు మనిద్దరికి ఎప్పుడు ఏదో గొడవ అనుకుంటున్నారు, ఇప్పుడు గాని ఇలా చూసారా, పాపం వాళ్ళ గుండెలు ఆగిపోవు, వదిలి చపాతి అని ముద్దుగా అడుగుతూ ఉంటుంది. నిన్ను ఆ చీరల్లో చూసి ఉండలేకపోయానే, ఇప్పుడు గాని మనకి పెళ్ళయి ఉంటేనా షాపింగ్ వద్దు ఏం వద్దు అని నిన్ను ఇంటికి తీసుకెళ్ళి అంటూ మెల్లిగా వదిలి తన దగ్గరికి వస్తూ ఉంటాడు. చపాతి ఇప్పుడొద్దు, ప్లీజ్, బయటికి వెళ్ళురా, ఎవరైనా చూస్తే బాగోదు అంటూ ఉంటుంది పూరి సిగ్గుపడుతూ అలా వెనక్కి నడుస్తూ. అసలే ఆ ట్రయల్ రూమ్ చాలా చిన్నది, 2 అడుగులు కూడా వేయకుండానే మధు చేతుల్లో లాక్ అయిపోతుంది పూరి. పెళ్లి కూడా అవుతోంది, ఇంకా ఎందుకే భయం, ఎవరైనా వస్తే నువ్వు నా పెళ్ళానివి అని చెప్తాను, అర్థమైందా అంటూనే మెల్లిగా నుదుటి మీద తన ముద్దుని మొదలుపెట్టి అలా కిందకి సాగుతూ కళ్ళ మీద సుతారంగా ముద్దు పెడతాడు. పూరి కూడా మెల్లిగా తన చేతుల్ని మధు ఛాతీపైన వేసి తన టీషర్ట్ గట్టిగా పట్టుకుంటుంది. పూరి అంగీకారం తెలిసిన వెంటనే చిన్నగా నవ్వుకుంటూ తన ముద్దును కంటిన్యూ చేస్తూ పూరి ముక్కు మీద, చెంపల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు మధు. ఇక ఆ పైన కిందకి వెళ్లేసరికి పూరి ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంటుంది. మధు మెల్లిగా పూరి బుగ్గల్ని పట్టుకుని తన పెదాలని అందుకుంటాడు. పూరి ఒక చేతిని మధు మెడ చుట్టూ వేసి ఇంకో చేత్తో తలలా చేయి పెట్టి గట్టిగా పట్టుకుంటుంది. ఇద్దరూ మైమరిచిపోయి ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంటారు. 2 నిమిషాలు అలా ప్రపంచం మర్చిపోయి ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుని వదిలి ఆ పైన మెల్లగా కిందకి జారుతూ పూరి మెడపై మధు తన పెదాలతో తడి ఆరని ముద్దను వాళ్ళ ప్రేమకి గుర్తులుగా అద్దుతూ ఉంటాడు. నున్నగా ఉండే ఆ పచ్చని మెడపైన వెచ్చగా ముద్దులు పెడుతూ ఉంటే పూరికి గిలిగింతలుగా అనిపించిన ఏదో మైకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మధు కూడా అలా పరవశించిపోతూ ఇంకా అలా మెడ కిందకి వెళ్తుండగా ఒక్కసారిగా పూరి లోపల్లోకొచ్చి తన తలని పట్టుకుని పైకెత్తి తన కళ్ళలోకి చూస్తూ, బావా ఇప్పుడొద్దు ప్లీజ్ అంటూ గట్టిగా కౌగిలించుకుంటుంది. చిన్నపిల్లాడు నోటి వరకు వచ్చిన చాక్లెట్ అందకపోతే ఎలా ఫేస్ పెడతాడో మధు కూడా "ఉహుహు" అంటూ అయిష్టంగానే పూరిని కౌగిలించుకుంటాడు. బావా ఐ లవ్ యూ అంటుంది పూరి కళ్ళు మూసుకుని మధు మెడ చుట్టూ తన చేతులు గట్టిగా బిగించి. అంటాడు మధు ఇంకా గట్టిగా తన వైపు లాక్కుంటూ. ఏంటి, చెప్పు బావా అంటుంది పూరి ముద్దుగా. నీకింతకు ముందే చెప్పాను కదా, నాకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్తాను, అప్పుడు నువ్వు వద్దన్నా కూడా గట్టిగా నాకు నచ్చినన్ని సార్లు చెప్తాను అంటాడు. పూరికి వెంటనే కోపమొచ్చి మధుని వెనక్కి తోసి, గాడిదా, నేనంటే నీకసలు ఇష్టమే లేదు కదా, అందుకే చెప్పట్లే, పో, నాకేం చెప్పక్కర్లేదు అని బొంగమూతి పెట్టి ఫాస్ట్‌గా వెళ్లి డోర్ తీసి మధుని బయటికి తోసేసి మళ్ళీ డోర్ వేసేసుకుంటుంది. పూరి ఎలా తోసేస్తుంది అని ఊహించక ఒక్కసారిగా బయటికి పడిపోతాడు మధు. కాకపోతే అక్కడ ఒకరు మధుని పడిపోకుండా పట్టుకుంటారు. వెంటనే లేచి సారీ అండ్ థ్యాంక్ యూ అంటూ వాళ్ళని చూసిన మధు షాక్ అవుతాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది లక్ష్మి, అంటే మధు వాళ్ళమ్మ. ఏంట్రా ఒక్కసారిగా అలా పడ్డావు, అయినా ఇదంతా లేడీస్ సెక్షన్ కదా, ఇక్కడెందుకున్నావు నువ్వు
సర్లే ఇవి పట్టుకో అని కొన్ని చీరలు ఇచ్చి, నేను ఒకసారి ఈ చీర ట్రై చేసి ఎలా ఉందో చూసుకోవాలి అంటూ అదే ట్రయల్ రూమ్ లోకి వెళ్ళబోతారు లక్ష్మి. కానీ అదే రూమ్ లోపల పూరి ఉంటుంది. ఇప్పుడు గాని ఆ రూమ్ లో పూరి ఉందని తెలిస్తే రచ్చ రచ్చే. అమ్మా, ఆ రూమ్ బాలేదమ్మా. నేను డోర్ లాక్ చేశాక మళ్ళీ తీయబోతే సరిగ్గా రాలేదు. గట్టిగా లాగితేనే వచ్చింది. అప్పుడే ఇలా పడిపోయాను. నా మాట విని అందులోకి వెళ్ళు అంటాడు మధు పక్క ట్రయల్ రూమ్ చూపిస్తూ. అమ్మో, లోపలికెళ్ళాక డోర్ రాకపోతే ఎలారా బాబు. సరేలే, అందులోకి వెళ్తాను అంటూ ఇంకో రూమ్ లోకి వెళ్తుంది లక్ష్మి. అమ్మయ్యా, జస్ట్ మిస్. లేదంటే ఆ పూరి చేతిలో నాకు చావే అనుకుంటూ ఫోన్ తీసి పూరికి ఫోన్ చేస్తాడు. ఏరా, బయటికి తోసేసిన సిగ్గులేదా? మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావ్ అంటుంది పూరి ఫోన్ లిఫ్ట్ చేసి. నీ మొహమే, నువ్వు తోసేసరికి నేను డైరెక్ట్ గా అమ్మ మీద పడ్డాను. అమ్మని నీ రూమ్ లోకి రాబోయింది. మెల్లిగా మేనేజ్ చేసి పక్క ట్రైల్ రూమ్ లోకి పంపించాను. త్వరగా బయటికి రా అని ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూరి కూడా ఫోన్ పెట్టేసి మెల్లిగా తల బయటికి పెట్టి చూసి ఎవరూ లేరు అని డిసైడ్ అయిన తర్వాత తను కూడా వచ్చి డ్రెస్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. మెల్లిగా అందరూ షాపింగ్ చేసుకుని ఆ కవర్స్ అన్ని పట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. 2 రోజుల్లో కుమార్కి తగ్గి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వెళ్ళడానికి మనసు రాక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతాడు కుమార్. గోపీనాథ్ కుమార్కి ఫోన్ చేసి, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేశావంటే ఈసారి వాడు కాదు, నేనే చంపేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా. నీకు సంబంధం చూశాను. పెళ్లి వాళ్ళు ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళాలి అంటాడు గోపీనాథ్. నాన్న, నాకు ప్రశాంతత కావాలి. అలాగే నా హెల్త్ కూడా ఇంకా సెట్ అవ్వలేదు. కొంచెం టైం కావాలి. నేనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తాను. నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు కుమార్. వాడి చేతిలో తన్నులు తిన్నాక ఆ మాత్రం పౌరుషం ఉంటుందిలే. డిస్టర్బ్ అయ్యాడు, కొన్ని రోజులు వదిలేస్తే వాడే సెట్ అవుతాడు అని గోపీనాథ్ కూడా అదే విషయం లలితతో చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. కుమార్ ఆపకుండా అక్కడే కూర్చుని మందు తాగుతూనే ఉంటాడు. కుమార్ ఫ్రెండ్, ఒరే కుమార్, ఎందుకురా అంతలా తాగుతున్నావు? నిన్ను చూస్తే భయంగా ఉంది. అసలు ఏమైంది అని అడుగుతాడు. కుమార్ తాగడం ఆపకుండానే మొత్తం జరిగిందంతా చెప్పి, మా నాన్న నన్ను ఒక చేతగాని దద్దమ్మలా చూస్తున్నాడ్రా. వాడి వల్ల ఒకసారి దెబ్బతిని మా నాన్నకు ఎదురు చెప్పలేక 2 సంవత్సరాలు జైలు జీవితంలాగా అక్కడెక్కడో వేరే స్టేట్స్ లో చదువుతూ గడిపాను. వాళ్ళు చెప్పే పాఠాలు అర్థం కాక ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేక చాలా కష్టపడ్డాను. ఎలాగో అక్కడే ఒక ఫ్రెండ్ తో పరిచయం అయ్యి మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఇక్కడికొచ్చా. ఇంకా కాసేపు ఉంటే దాన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసేవాడినిరా. లాస్ట్ మినిట్ లో వాడొచ్చి మళ్ళీ అంతా చెడగొట్టాడు అని చెప్తున్న కుమార్కి ఒక్కసారిగా వసు గుర్తొస్తుంది. ఆ రాక్షసికి కూడా వాణ్ణి డైవర్ట్ చేయమని ఇంకో 4 రోజులు అక్కడే ఉంచు అని చెప్పాను. నా ప్లాన్ అంతా పాడు చేసింది అని కోపంగా వసుకి ఫోన్ చేస్తాడు. ఆల్రెడీ అక్కడ ఏం జరిగి ఉంటుందో వసు గెస్ చేస్తుంది. అందుకే వసు ఫోన్ డిస్ప్లేలో కుమార్ నేమ్ చూసి ఇప్పుడు గాని నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే వాడు తిట్టే తిట్లన్నీ తినాలి. ఎవడు పడతాడు అని చెప్పి ఫోన్ ఎత్తడం మానేస్తుంది. రాక్షసి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాన్ని అనవసరంగా నమ్ముకొని ప్లాన్ అంతా వేస్ట్ చేసుకుని తన్నులు తిన్నాను. అయినా సరే నన్ను ఇంతగా దెబ్బ కొట్టిన వాళ్ళిద్దరినీ అస్సలు వదిలిపెట్టను. ఆ పూరిని చంపి ఆ మధుగాన్ని పిచ్చివాణ్ణి చేస్తాను అంటూ ఇంకా ఆపకుండా తాగుతూనే ఉంటాడు కుమార్. హలో మణి, బావున్నావా? నేను మధుని మాట్లాడుతున్నా అంటాడు మధు. హాయ్ మధు, నేను బావున్నాను. నువ్వు పూరి ఎలా ఉన్నారు అని అడుగుతాడు మణి. బావున్నాం. మా ఇద్దరికి పెళ్లి కుదిరింది. కాకపోతే కొంచెం అర్జెంటుగా జరిగిపోతోంది. దూరంలో మంచి ముహూర్తాలు లేవంట. అందుకనే. ప్లీజ్ ఏమీ అనుకోకుండా మా ఊరు రాగలవా అని అడుగుతాడు మధు. అదేంటి మధు అలా అంటావ్? మీరు నాకు మంచి ఫ్రెండ్స్. తప్పకుండా వస్తాను. అడ్రస్ అండ్ మ్యారేజ్ డేట్ నాకు షేర్ చెయ్యు. తప్పకుండా ముందు రోజే బయలుదేరి వస్తాను. అండ్ కంగ్రాచులేషన్స్ మధు. ఫైనల్ గా నువ్వు పూరి ఒకటవుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు మణి. థ్యాంక్ యూ. మణి, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అంటూ పూరికి అరుణ్కి మ్యారేజ్ సెట్ అవ్వడం, మధుని వసు బెంగళూరులో లాక్ చేయడం, ఫారిన్ లో ఉండి కూడా కుమార్ అక్కడి నుంచి ప్లాన్లు వేయడం, తను అనుకోకుండా వచ్చి కుమార్ను కొట్టి పూరి పెళ్లి ఆపడం అన్నీ చెప్తాడు. అయ్యో, అంత స్టోరీ జరిగిందా? నాకేం అర్థం కావట్లేదు. నిజంగానే కుమార్ అన్నయ్య ఏదో ఒకటి కావాలి అనుకుంటే అది దొరికే వరకు ఒప్పుకోడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.
మా పెదనాన్నకు మాత్రం పూరీని చేసుకోవడం ఖచ్చితంగా ఇష్టముండదు. మా పెదనాన్నెప్పుడు పరువు, డబ్బు, పరపతి అంటాడు. ఖచ్చితంగా అన్నయ్యతో పెళ్లితో కూడా రాజకీయంగా ఏదో ఒక లాభం ఉంటే గాని ఒప్పుకోడు. అందుకే మా అన్నయ్య అలా ప్లాన్ చేసుంటాడు. డైరెక్ట్‌గా పెళ్లయిపోతే మా పెదనాన్న కూడా ఇంక ఏం చేయలేడు అని. కానీ మొత్తం ఫ్లాప్ అయిందిగా! కానీ మధు, మా అన్నతోని, మా పెదనాన్నతోని జాగ్రత్తగా ఉండండి. మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. ఒకవేళ వాడికి ఏదైనా దక్కకపోతే అవతల వాళ్ళకి కూడా దక్కనివ్వడు. కోపంతో పూరిని ఏమైనా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపై మీరిద్దరూ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, నేను మళ్ళీ అక్కడికొచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. బాయ్ అని చెప్పి మను ఫోన్ పెట్టేస్తాడు. కోటేష్ విషయంలో ఒకసారి లేట్ చేసి, విశాలని కిడ్నాప్ అయ్యేలా చేసి, తన ప్రాణాల వరకు తీసుకొచ్చాను. ఈసారి అలా లేట్ చేసి పూరి ప్రాణాల మీదకి తీసుకురాకూడదు. ముందుగానే అలర్ట్ అయ్యి కుమార్‌ని వాడి ప్లాన్‌లను తిప్పికొట్టాలి అని మధు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావ్? అని మధు వెనక నుంచి పూరి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుని అడుగుతూ ఉంటుంది. ఏముంది? ఈ ఊరిలో మన పెళ్లవుతుంది అని అనుకున్నావా ఏంటి? అందుకే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఖాళీగా ఉన్నారేమో వాళ్ళందరినీ నా పెళ్లికి రండిరా బాబూ అంటూ బ్రతిమాలుకుంటున్నాను. అవును, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేశావా మరి? అని అడుగుతాడు. పూరి ఉయ్యాలలాగా మధు మెడ పట్టుకుని ముందుకి వెనక్కి ఊపుతూ ఉంటుంది. పిలిచాన్రా, కానీ ఒక్కరు కూడా రాము అనేశారు. అంత డిస్టెన్స్ అయితే మా ఇళ్లల్లో పంపరు అనేశారు. నేను మాత్రం ఏం చేస్తాను అంటూ డల్‌గా ఫేస్ పెట్టి చెప్తుంది పూరి. సరేలే, పెళ్లి ఇక్కడ అయిపోయినా తర్వాత మన ఇంటికి వెళ్లి అక్కడ రిసెప్షన్ పెట్టుకుందాం. ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? అంటాడు పూరి చేతులపైన చెయ్యి వేసి మధు. హ్మ్. అలాగే అంటుంది పూరి. పెళ్లి పనులు చాలా ఫాస్ట్‌గా జరుగుతూ ఉంటాయి. అన్ని పనులు లక్ష్మి, వాణి, రాజుగారు, సత్యం నలుగురు కలిసి చూసుకుంటూ ఉంటారు. బయట పనులు ఏవైనా మధు వెళ్లి చూసుకుని, ఇంట్లో వాళ్ళిచ్చిన లిస్టు ప్రకారం అన్నీ తీసుకొస్తూ ఉంటాడు. చూస్తుండగానే పెళ్లి డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. పెళ్లికి ఒక రోజు ఉందనగా పూరిని, మధుని పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుగా తయారు చేస్తారు. ఇంటి దగ్గరే పెళ్లి అవడం వల్ల ఆ వీధంతా తాటాకులతో పందిరి వేసి, బల్బులు పెట్టి, పువ్వులతో అలంకరించి చాలా అందంగా డెకరేట్ చేస్తారు. పూరితో మాట్లాడదామని పాపం మధు ఎంత ట్రై చేసినా అవ్వదు. విశాల ఫ్యామిలీ, మిగిలిన చుట్టాలు కూడా అందరూ వచ్చి ఇల్లంతా సందడిగా ఉంటుంది. పెళ్లి రోజు పెళ్లి పందిరి మొత్తం కోలాహలం. అక్కడ ఎటు చూసినా చుట్టాలు జనాలతో నిండిపోయింది. చూడగానే పెళ్లి జరుగుతోందని ఇట్టే తెలిసిపోయేలా ఉంది ఆ తతంగాన్ని చూస్తుంటే. పెళ్ళంటే చాలా వరకు రాత్రి ముహూర్తాలే కుదురుతాయి. కానీ ఈ పెళ్లికి పగలు 10:30కి ముహూర్తం కుదిరింది. టిఫిన్స్ వడ్డిస్తున్నారు ఒక పక్కగా. రాజుగారు, పెళ్లికూతురు తండ్రి, అందరికీ పూరీలు వేస్తున్నారా లేదా అని దగ్గరుండి చూస్తూ అందరినీ పలకరిస్తుంటే, ఇంకో పక్క సత్యం గారు, పెళ్లికొడుకు తండ్రి, అందరికీ చపాతీలు వేస్తున్నారా లేదా అని చూస్తూ తింటున్న వాళ్ళని పలకరిస్తున్నారు. ఈలోపు పూరి గదిలోకి సడన్ గా మధు వచ్చి తలుపు వేసి గడియ పెట్టేస్తాడు. అప్పటి వరకు అద్దంలో చూసుకుంటున్న పూరి సౌండ్‌కి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ మధుని చూసి కంగారు పడి, అయ్యో, ఇక్కడికెందుకొచ్చావ్? ఎవరైనా చూస్తే అనేలోపే మధు వచ్చి పూరిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇది ఊహించని పూరి షాక్ అయ్యి వెంటనే వదులు, వదులు అంటూ తోస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ పూరి అంటాడు మధు. పూరి ఒక్క నిమిషం అలా ఉండిపోతుంది. తను ఈ మాట వినాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తోంది. కానీ ఇలా తన పెళ్లికి గంట ఉందనగా వింటుందని అస్సలు అనుకోలేదు. పూరి ఎంత వద్దు అనుకున్నా ఆమె కళ్ళ నుండి నీళ్లు వస్తూనే ఉంటాయి. పెళ్లయిన తర్వాతి రోజు సత్యనారాయణ వ్రతం చేపిస్తారు కొత్త జంటతో. ఆ రోజు రాత్రి కార్యం. అందుకని వ్రతం అయ్యాక అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. పెళ్లి వల్ల అలసిపోయి ఉండటం, ఇంకా వ్రతం అయ్యాక ఫుల్‌గా భోజనాలు చేయటం వల్ల అందరికీ నిద్ర పట్టేస్తుంది. ఒక్క మన పూరికి తప్ప. పూరి కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికీ తన పెళ్లి జరగడం తనకి ఒక కలలాగా అనిపిస్తోంది. ఏంటి, ఎక్కడో చదివినట్లు, విన్నట్టు గుర్తొస్తోంది కదా! ఇదే ఫస్ట్ పార్ట్ అండి బాబు. హమ్మయ్య! 50 పార్ట్స్ తర్వాతైనా ప్రెజెంట్‌లోకొచ్చేసాం మనం. మీకు ఎలా ఉందో గానీ నేను హ్యాపీ. ప్రెజెంట్. సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కరు నిద్రలేచి రూమ్‌లో నుంచి బయటకొస్తారు. ఇల్లంతా చుట్టాలుండడం వల్ల ఇంకా హడావిడిగానే ఉంటుంది. ఇంకొంచెం టైం అయ్యి చీకటయ్యే సమయానికి
చుట్టాలతో పాటు వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వచ్చేసి పూరి మధులతో బంతి ఆట ఆడిస్తారు. ఇద్దరికీ ఒకే కంచంలో భోజనం పెట్టి ఒకరికొకరు తినిపించుకునే వరకు వదిలిపెట్టకుండా సరదాగా ఏడిపిస్తూ ఉంటారు. విశాల పూరి వైపు, మణి మధు వైపు సపోర్టుగా ఎంకరేజ్ చేస్తూ గేమ్స్ అన్ని సరదాగా ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు సరదాగా నవ్వుకుంటున్న ఫోటోలు అన్ని మణి తీసి వసుకి కావాలనే పంపిస్తూ ఉంటాడు. చూసావుగా ఫోటోలు? వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకుని మధుని మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఇంకా అదే పిచ్చితో ఉంటే నీ జీవితం నాశనం అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు అంటాడు మణి ఫోన్ చేసి. వసు అదంతా కోపంగా కామ్గా వింటూ ఉంటుంది. తన మనసులో మాత్రం మీరు ఏమైనా చేసుకోండి, వాళ్ళ పెళ్ళైనా కూడా కలిసి ఉండరు. దానికి కావాల్సిన అణుబాంబు నా దగ్గర రెడీగా ఉంది. మధు ఎప్పటికైనా నావాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఆ పూరి తనంతట తానే మధుని వదిలి పెట్టి వెళ్ళిపోయేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? ఇంకా నీ బ్రెయిన్లో కుళ్ళు ప్లాన్లేమైనా చేస్తున్నావా అని మణి కోపంగా అడగగానే, అదేం లేదులే, మళ్ళీ మాట్లాడతాను, బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది వసు. ఫస్ట్ నైట్. అబ్బా, ఎంత ఏగర్గా వెయిట్ చేస్తున్నారు కదా! అంత లేదు, నెక్స్ట్ పార్ట్ కి పోస్ట్ పోన్ చేస్తున్నాను. మణి, విజయ్, కిరణ్ అందరూ మధుకి పంచిగట్టి రెడీ చేస్తూ ఉంటారు. ఒరే మామా, భలే ఉన్నావురా, మా చెల్లి చూస్తే ఫ్లాట్ అయిపోతుంది అంటాడు కిరణ్. అదేంటి, ఈ డైలాగ్ అమ్మాయి వాళ్ళు కదా వేసుకోవాలి, మరి నువ్వంటావేంటిరా మెంటల్ అంటాడు విజయ్. ఏదో రొటీన్ గా కాకుండా వెరైటీగా ట్రై చేద్దామని హిహి అని నవ్వుతాడు కిరణ్. ఆపండిరా, అసలే టెన్షన్ తో ఉంటే మీరు మీ పాచిపోయిన పిల్లు జోకులు అని చిరాకు పడతాడు మధు. అరే ఎందుకురా అంత టెన్షన్, మా చెల్లే కదా, ఏదో కొత్త అయినట్టు అంత కంగారు దేనికిరా అని విజయ్ అడగగానే, మీ చెల్లి అలవాటేరా, కానీ ఫస్ట్ నైటే కదా, కొత్త కదా అని ఆ తింగర్ దాని గురించి వీళ్ళకేం తెలుసు. తేడా వస్తే కొత్త పెళ్లి కొడుకుని మొగుణ్ణి అని కూడా చూడకుండా ఇల్లంతా పరిగెట్టించి మరీ కొడుతుంది. పాపం, దాని గురించి తెలియక మా చెల్లే మా చెల్లే అంటూ రాగాలు పోతున్నారు అని అనుకుంటూ ఉంటాడు. పూరిని విశాల, పూరి వాళ్ళమ్మ, అమ్మమ్మ రెడీ చేస్తూ ఉంటారు. అబ్బా, నువ్వెందుకే అమ్మమ్మ, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది పూరి. ఉండవే, లాస్ట్ లో నీకు టిప్స్ ఇవ్వాలి కదా, ఎంతైనా నా మనవరాలివి అంటే ఎలా ఉండాలి, సరిగ్గా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వు. 3 నెలల్లో వాంతులు కాకపోతే నన్నడుగు అంటుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. 3 నెలలు కాదు, 30 ఏళ్లైనా వాంతులు రావు, వంకాయలు రావు అని వెంటనే పక్కనే ఉన్న పార్వతి అనేస్తుంది. పార్వతి వదిన అంటూ గట్టిగా కోపంగా అరుస్తుంది లక్ష్మి. పార్వతి ఎక్కడ తనకు పిల్లలు పుట్టరు అని లక్ష్మీ వాణిలకు చెప్పేస్తుందో అని కంగారు పడుతూ ఉంటుంది పూరి. ఏంటి వదిన ఆ మాటలు, శుభమా అని ముహూర్తం చూపించి కార్యం పెట్టుకుంటుంటే ఆ మాటలేంటి అంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. మరి పార్వతి వాళ్ళందరికీ అసలు నిజం చెప్పేస్తుందా? పూరికి మధుకి ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది, అయినా కూడా వాళ్ళని విడగొడతాను అంటూ వసు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తోంది? నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.